బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో 20 రోజుల పాటు సీఎం జగన్ బస్సు యాత్ర జరగనుంది. ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో 20 రోజుల పాటు సీఎం జగన్ బస్సు యాత్ర జరగనుంది. ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. ఇక మొన్నటిదాకా సిద్ధం సభల తర్వాత ఇప్పుడు బస్సు యాత్ర మొదలు పెట్టనున్నారు సీఎం జగన్. ఇక 27వ తారీఖున ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇచ్చాపురం ఇడుపులపాయ నుంచి అని అంటున్నారు. మరి ఏ నియోజకవర్గాల్ని కవర్ చేస్తూ ఈ బస్సు ప్రయాణించే అవకాశాలున్నాయి? వివరాలేంటి? సంతోషి, ఇప్పటి వరకు సిద్ధం అనే పేరుతో మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4 సభలు నిర్వహించినటువంటి మరి వైఎస్ఆర్సీపీ మరో భారీ ఎన్నికల ప్రచారానికైతే శ్రీకారం చుట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నెల 27 నుంచి మరి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం కవర్ అయ్యేలా వైఎస్ఆర్సీపీ అయితే ఈ భారీ ఎన్నికల ప్రచార వ్యూహానికైతే శ్రీకారం చుట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు భారీ బహిరంగ సభలు అయితే ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఇక నుంచి క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో బస్సు యాత్రతో మరి క్షేత్రస్థాయిలో ప్రజలను కలిసేందుకు కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల 27 నుంచి ప్రతి నియోజకవర్గం ఇచ్చాపురం నుంచి ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి నియోజకవర్గం కవర్ అయ్యేలా జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని అయితే ఒక ప్రణాళికనైతే సిద్ధం చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఏదైతే బస్సు యాత్రలు ప్రతి నియోజకవర్గంలో కవర్ అయ్యేలా సిద్ధం చేస్తున్నారు. అయితే దాదాపు 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గాన్ని కవర్ అయ్యేలా జగన్మోహన్ రెడ్డి ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసేలా ఒక భారీ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని అయితే సిద్ధం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సిద్ధం అనే పేరుతో దాదాపు 4 బహిరంగ సభలను ఏర్పాటు చేసి మంచి దూకుడు మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఈసారి మేమంతా సిద్ధం అనే పేరుతో ఇక నుంచి బస్సు యాత్రను మొదలు పెడుతుందని కూడా ఇప్పుడే తెలుస్తుంది. అయితే దీనికి ఈ బస్సు యాత్రకు సంబంధించినటువంటి మరింత సమాచారం అయితే రేపు అయితే విడుదల చేస్తామని కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే తలసల రఘురాం ప్రకటించారు. రేపు పూర్తి సమాచారం వస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంటే ఏ తేదీల్లో ఏ నియోజకవర్గాల్లో మరి ఈ మేమంతా సిద్ధమనే ఎన్నికల ప్రచారాలు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి అని కూడా ఒక పూర్తి సవివరమైనటువంటి వివరాలు ఇచ్చేందుకు కూడా తాము సిద్ధమని కూడా ఇప్పుడే మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రకటించిన పరిస్థితుల్లో మరి ఇక నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకోవడం, ప్రజలతో మమేకం అవడం కూడా జరుగుతుంది. దాదాపుగా అంటే 1-2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతో మమేకం అవడం, ఆ రాత్రి కూడా అక్కడే ఆ బస్సుల్లోనే లేకపోతే స్థానికంగా బస్ చేసిన సందర్భంగా ప్రజలతో మమేకం అవడం, ప్రజలతో మరి ఆయన ప్రత్యక్షంగా కలుసుకొని ప్రజల నుంచి పూర్తి సూచనలు సలహాలు తీసుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ లేకపోతే ప్రభుత్వ కార్యకలాపాలు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ఏమైనా ఇంకా వెనకబడి ఉన్నారా, లేకపోతే ప్రభుత్వం ఇంకా రావాల్సి ఉందా అనేది కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం. అంతేకాకుండా దాదాపుగా ఈ 4.5 సంవత్సరాల్లో కానీ లేకపోతే 5 సంవత్సరాల్లో కానీ మరి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి మరింత మందికి చేరువయ్యేలా ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఏమిటి అనేది కూడా మరి కొంత క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇతర ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ ఆయన ప్రత్యక్షంగా మరి ప్రజలతో మమేకం అవడం, దీంతో పాటు ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఆ ప్రాంతాల్లో ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా వ్యవహరిస్తే ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని కూడా ఆయన ఈ బస్సు యాత్రలో తెలుసుకునే అవకాశం ఉందని కూడా పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అయితే ముందుగా చూసుకుంటే ఈ రోజు నుంచి ఇచ్చాపురం నుంచి ప్రారంభించిన రోజు ఎన్నికల వ్యూహం
మరి కొంత వాయిదా పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2 నెలల పాటు ఈ ఎన్నికల ప్రచారానికి అయితే ఎన్నికల సంఘం మరి వీలు కల్పించడంతో పార్టీకి సంబంధించినటువంటి కానీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కానీ ప్రచారానికి చాలా సమయం ఉండడంతో మరి అయితే చాలా మరి ప్రణాళికతో వెళ్ళాలి, కాస్త ప్రజలకు దగ్గరగా వెళ్ళాలని ఒక వ్యూహాలు అయితే రచించుకుంటున్నాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నారో ప్రజలతో వెళ్ళాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల సమస్యలు మరి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని ఒక వ్యూహంతో ఒక ప్రణాళికతో మరి వస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రలు అయితే రాష్ట్రంలో మరి ఈ నెల 27 నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, ఏంటి, ఏ నియోజకవర్గంలో కవర్ చేస్తారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో రేపు వచ్చేటువంటి మరి పూర్తి స్థాయిలో రేపు వివరాలు అయితే రాబోతున్నాయి. ఇది మొత్తంగా చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి యొక్క ఎన్నికల ప్రచార సభలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా చెప్పుకోవచ్చు. సంతోష్. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.